హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మీకు అతి తక్కువ కాల వ్యవధికి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఏది, ఎంత వడ్డీ వస్తుంది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేఫ్టీ పరిస్థితి ఏంటి, ఆ యొక్క బ్యాంక్ ట్రస్ట్ ఏంటి అనేది ఈరోజు చెప్తాను. అయితే నేను చాలా బ్యాంకులు తిరిగాను. ఆ బ్యాంకులో వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయని పోల్చి చూశాను. అవి ఏంటంటే ఎస్బీఐలో 1 ఇయర్కి వచ్చి 6.8% ఉంది, 3 ఇయర్స్కి వచ్చి 6.75% ఉంది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 6.75 ఉంది, 3 ఇయర్స్కి అయితే 6.5 ఉంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే 7.25 వరకు ఉంది. ఐసిఐసిఐ మరియు హెచ్డిఎఫ్సిలో 7%గా ఉంది. అయితే ఫైనల్గా నేను ఏం చేశానంటే పోస్ట్ ఆఫీస్కి విజిట్ చేశాను. అక్కడ మాత్రం 7.5%, అంటే అన్ని బ్యాంకుల కంటే వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు. ఆ స్కీమ్ ఏంటని నేను ఆరా తీస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, కాకపోతే ఓన్లీ మహిళలు మాత్రమే చేయాలని చెప్పారు. సో ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కాబట్టి ఈ స్కీమ్ చాలా బాగుందని అందులో ఇన్వెస్ట్ చేయడానికి నేను వాళ్ళని డీటెయిల్స్ అడిగాను. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ నాకు బ్రీఫ్గా చెప్పారు. అవేంటంటే ఇది మహిళా సమ్మాన్ స్కీమ్ అనేది 2 ఇయర్స్ స్కీమ్, అంటే 2 సంవత్సరాలు అనేది మనం డిపాజిట్ చేయాలి, అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి స్కీమ్ అన్నమాట. దీనికి వడ్డీ రేటు 7.5%, అంటే అన్ని బ్యాంకుల కంటే 2 ఇయర్స్కి ఇచ్చే వడ్డీ రేట్లలో ఈ పోస్ట్ ఆఫీస్ వారు చాలా ఎక్కువ ఇస్తున్నారు. దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే 2 lakhsకి ఇన్వెస్ట్ చేస్తే 2 ఇయర్స్కి ఎంత వడ్డీ వస్తుంది అంటే మీకు 2 ఇయర్స్కి 32,044 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ యు ఆర్ గెటింగ్ 2,32,044 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంతేకాదు దీంట్లో ఏమైనా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉందా అని అడిగితే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసినటువంటి 1 ఇయర్ తర్వాత మీరు 40% విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ప్రీమెచ్యూర్ క్లోజర్ ముందుగా ఏమైనా క్లోజ్ చేసుకోవచ్చు అంటే 6 నెలల తర్వాత, అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసినటువంటి 6 నెలల తర్వాత మీరు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు, అంటే ముందుగా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ సమ్ డిడక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ఎంత డిడక్ట్ అవుతుంది అని అడిగితే వాళ్ళు మీకు ఇచ్చే వడ్డీ రేట్లో 2% కట్ చేసి, అంటే 7.5 నుంచి 2% కట్ చేసి 5.5% ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్గా చెప్పాలంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే 4% కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు ప్రీమెచ్యూర్ క్లోజర్లో కూడా. అదే మిగతా బ్యాంకుల్లో వాళ్ళ సేవింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏవైనా ప్రీమెచ్యూర్ క్లోజర్ చేస్తే. అంటే దాంట్లో కూడా ఈ పోస్ట్ ఆఫీస్లో ఈ స్కీమ్ చాలా బెటర్గా నాకైతే అనిపించింది. అయితే బ్యాంక్స్లో మనం ఏదైనా ప్రీమెచ్యూర్ క్లోజ్ చేస్తే మనకి వాళ్ళు 2 to 3% వడ్డీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ స్కీమ్ అన్ని విధాలుగా ఎటు చూసినా కూడా చాలా బెటర్గా అనిపించింది. అయితే మైనర్ బాలికలకు కూడా ఓపెన్ చేయొచ్చు, అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మైనర్ బాలికల పేరు మీద కూడా ఈ మహిళా సమ్మాన్ అనేది చేయొచ్చు. అది కూడా మదర్ లేదా ఫాదర్ గార్డియన్గా ఉండి చేయొచ్చు. సో ఇది ఇంకేమి ఉంది, మీరు కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి, అత్యధిక వడ్డీ పొందండి, అది 2 ఇయర్స్కే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మిగతా వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.